షలోమ్ ప్రభు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. చాలా రోజుల తర్వాత అవుట్డోర్ లో ఈ రకంగా మీ ముందుకు రావడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం ఇజ్రాయెల్ లో ఏదైనా బర్నింగ్ టాపిక్, హాట్ సెన్సేషన్ ఉన్నది అని అంటే అది ఫిలదెల్ఫీ కారిడార్. ఈ ఫిలదెల్ఫీ కారిడార్ అంటే ఏంటి, ఎందుకు ఈ ఫిలదెల్ఫీ కారిడార్ అంత ప్రాముఖ్యం, దీని వలన ఇజ్రాయెల్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి అన్న సంగతులను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. అంతేకాదు, ఒక 1 వీక్ బ్యాక్ హమాస్ బందీలుగా కొనుక్కోబడిన 6 బందీలను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. హమాస్ ఈ సమయంలో ఎందుకు ఆ 6 అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది, హత్య చేయబడిన ఆ 6 ఈ ఫిలదెల్ఫీ కారిడార్ కు ఉన్న సంబంధం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ సంగతులను మీకు ఎందుకు తెలియజేస్తూ ఉన్నాను అనంటే, ఈ ఫిలదెల్ఫీ కారిడార్ గురించి మనం తెలుసుకుంటే తప్పితే ఇజ్రాయెల్ ప్రస్తుతము ఎటువంటి పరిస్థితి గుండా వెళుతుందో మనకు అవగాహన ఉండదు. ఇజ్రాయెల్ ప్రస్తుతము ఎటువంటి పరిస్థితుల్లో వెళుతుందో అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం ప్రార్థన చేయు నిమిత్తము ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మీకు గుర్తుందా, దగ్గరగా ఒక 1.5 months బ్యాక్ ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ జరిగింది. ఏంటి అని అంటే, ఈ ఇజ్రాయెల్ ఆర్మీ ఎప్పుడైతే రాఫాలోకి అడుగు పెట్టిందో అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అనేది వాళ్ళు జరిపారు. అంతేకాదు, మన ఇండియాలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఆల్ ఐస్ ఆన్ రాఫా అని వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్లలో స్టేటస్ గా పెట్టుకోవడం జరిగింది. మణిపూర్ లో అంత భయంకరంగా మారణహోమం జరుగుతుంటే ఒక్కడు స్పందించలేదు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఆర్మీ రాఫాలోకి అడుగుపెట్టిందో అంత భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆ రకంగా క్యాంపెయినింగ్ చేయడానికి గల అవసరం ఏంటి, ఎందుకు అనంటే ఆ రాఫాలోనే ఈ ఫిలదెల్ఫీ కారిడార్ అనేది ఉన్నది. అయితే ఈ ఫిలదెల్ఫీ కారిడార్ గురించి ఇంకా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఒకసారి గాజా మ్యాప్ చూడాలి. గాజా మ్యాప్ గనుక మనం చూసినట్లయితే అసలు ఫిలదెల్ఫీ కారిడార్ అంటే ఏంటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనబడుతూ ఉన్నది కదా, ఇదే గాజా మ్యాప్. ఈ యొక్క గాజాకు అవతల సైడ్ ఉన్నది మధ్యధర సముద్రం, మెడిటేరియన్ సీ. ఇవతల వైపు ఉన్నది ఇజ్రాయెల్. అయితే మరొక వైపు ఈ గాజాకు ఆనుకొని ఉన్న మరొక ప్రాంతం ఏంటి అని అంటే ఈజిప్ట్. సో ఈ ఈజిప్టును ఈ గాజాను కలిపే ఆ బార్డరే ఫిలదెల్ఫీ కారిడార్. యుద్ధం స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు కావస్తూ ఉన్నా కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ స్థావరాలను నాశనం చేస్తూ ఉన్నా కానీ వారికి ఆయుధాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అని అంటే ఇదిగో ఈ ఫిలదెల్ఫీ కారిడార్, ఈజిప్టును కనెక్ట్ చేసే ఈ ఫిలదెల్ఫీ కారిడార్ లోనే 200కు పైగా టన్నల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది హమాస్. ఈ టన్నల్స్ ఎంత పెద్దగా ఉంటాయి అని అంటే ఒక ట్రక్ కూడా సులువుగా ఈ టన్నల్స్ గుండా ప్రయాణం చేయొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈజిప్ట్ ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ ఈజిప్టు తన దొంగ బుద్ధిని బయటపెడుతూ హమాస్ కి సహాయం చేయడానికి వారి యొక్క భూభాగం అలాగే గాజాను కలిపి ఉండే ఈ ఫిలదెల్ఫీ కారిడార్ లో ఆ 200కు పైగా టన్నల్స్ తవ్వడానికి ఈజిప్ట్ అంగీకరించి ఈజిప్ట్ దేశంలో నుండి ఈ టన్నల్స్ గుండా గాజాలోకి ఆయుధాలు సరఫరా చేయడానికి ఈజిప్ట్ హమాస్ కు సహకరిస్తుంది. అయితే ఇప్పుడు నెతన్యాహు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే, ఈ ఫిలదెల్ఫీ కారిడార్ లో మన సైనికులను పెట్టి ఆ కారిడార్ ని మనం స్వాధీనం చేసుకుంటే తప్పితే హమాస్ ను పూర్తిగా నాశనం చేయము అని వాళ్ళు అర్థం చేసుకుని అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఇజ్రాయెల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఈ ఫిలదెల్ఫీ కారిడార్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందో హమాస్ చేతులు నరికేసినట్టుగా అయిపోయింది. ఎందుకు అనంటే వారికి ఆర్థికమైన సహాయం అందట్లేదు, ఆయుధ సహాయం అందట్లేదు, వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకని హమాస్ ఏమంటుందంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న బందీలను మేము విడుదల చేస్తాము, మీరేం చేయాలి అని అంటే ఈ ఫిలదెల్ఫీ కారిడార్ లో ఉన్న మీ సైనికులను, ట్రూప్స్ ని విత్డ్రా చేయాలి అన్న షరతు పెట్టడం జరిగింది. అయితే ఆ షరత్కు నెతన్యాహు గాని ఈ ప్రభుత్వం గాని అస్సలు తలవంచలేదు. ఎందుకు అనంటే నెతన్యాహు ఏమంటా ఉంటున్నాడు అనంటే, ఇంతకాలం భయంకరంగా పోరాడాము, చాలా మంది సైనికుల ప్రాణాలు కోల్పోయాము, ఎంతో ఆస్తి నష్టం అయిపోయాము, ఈ పరిస్థితులలో
మనం ఈ ఫిలదెల్ఫియా కారిడార్ నుండి మనం బయటకు వచ్చాము అని అంటే యథావిధిగా హమాస్కి మళ్ళా బలం వచ్చేస్తుంది, మళ్ళీ ఆయుధ సామాగ్రి వచ్చేస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా కానీ తిరిగి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం హమాస్కి ఎందుకు ఇవ్వాలి మనం? ఇదే సరైన సమయం హమాస్ని పూర్తిగా నాశనం చేయడానికి అని గవర్నమెంట్ చాలా గట్టిగా నిలబడింది. గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకుంది కాబట్టే హమాస్ ఏం చేసింది అని అంటే 6 యూదులను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈ 6 బందీలను అతి కిరాతకంగా చంపడం వెనకాల హమాస్ కుట్ర కూడా బయటపడింది. ఒక సోల్జర్, ఒక ఐడిఎఫ్ సోల్జర్ ఒక టన్నల్ కి వెళ్తే అక్కడ ఒక లెటర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ లెటర్ లో అరాబిక్ లో ఈ విధముగా రాయడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏముందో చూడండి. పుష్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఆఫ్ హాస్టేజెస్. బందీలుగా ఉన్న వారి యొక్క ఫొటోస్ ని అలాగే వారి యొక్క వీడియోస్ ని మనం ఇంటర్నెట్ లో పుష్ చేద్దాము. ఇంక్రీజ్ సైకలాజికల్ ప్రెషర్ ఆన్ డిఫెన్స్ మినిస్టర్. ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక మానసికమైన ఒత్తిడిని మనం తీసుకొని రావాలి. మూడోది, కంటిన్యూ బ్లేమింగ్ నెతన్యాహు. ఈ రకంగా నెతన్యాహును మనం బ్లేమ్ చేయాలి. మీరు ఈ యొక్క ఫిలదెల్ఫియా కారిడార్ నుండి మీ సైనికులను వెనుకకు తీసుకోకపోవడం వలననే మేము వీళ్ళని చంపాము అన్న ఒక మెసేజ్ ఇస్తూ దీని ద్వారా నెతన్యాహును బ్లేమ్ చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్లో మనం గమనించినట్లయితే చాలా మంది స్టార్టింగ్ లో ఏమనుకున్నారంటే అరే నెతన్యాహు మొండిగా ఉండడం వలనే, నెతన్యాహు ఒప్పుకోకపోవడం వలనే ఇదిగో హమాసు వీళ్ళను చంపేసింది. అంటే వీళ్ళు చనిపోయారంటే దానికి కారణం నెతన్యాహునే, వీళ్ళు చనిపోయారంటే దానికి కారణం ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టరే అన్న ఒక భయంకరమైన అపోజిషన్ ఇజ్రాయెల్ లో క్రియేట్ అయింది. హమాస్ కూడా కావాల్సింది అదే. ఇజ్రాయెల్ లోపల డివిజన్ రావాలి, గవర్నమెంట్ మీద మానసిక ఒత్తిడి పెరగాలి, గవర్నమెంట్ మీద అపోజిషన్ రావాలి అని ఈ హమాస్ కుట్ర పన్నింది. సో ఒకవైపు ఫిలదెల్ఫియా కారిడార్ ని కాపాడుకుంటూ ఇంకోవైపు హాస్టేజెస్ ని ఎలా విడుదల చేయాలో అని అటు ఆలోచిస్తూ ఇంకోవైపు దేశంలో ఉన్న వ్యతిరేకతలను ఫేస్ చేస్తూ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పనిచేయాలి. యుద్ధము యెహోవాదే. నిజమే, యుద్ధము యెహోవాదే. కానీ మోషే వలె ప్రార్థించేవారు, ఊరు అహరోనుల వలె ప్రార్థన సపోర్ట్ ఇచ్చేవారు ఇజ్రాయెల్ కు ఇప్పుడు ఎంతో అవసరం. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అనేసి. ఎవరైతే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తారో, యెరూషలేము రక్షణ కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి మీ ప్రార్థనలో కొంత సమయము యెరూషలేము కోసం ప్రార్థన చేయండి. ఫిలదెల్ఫియా కారిడార్ గురించి, అక్కడ కాపలా కాస్తూ ఉన్న సైన్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకు అని అంటే చాలా సెన్సిటివ్ ఏరియా అది. అక్కడ కాపలా కాస్తున్న సైన్యం కోసం, ఐడిఎఫ్ సోల్జర్స్ కోసం ఇంటర్నల్ గా ఎటువంటి అపోజిషన్ లేకుండా హమాస్ ఏ విధంగా అయితే కుట్ర పన్ని ఉన్నదో ఆ విధముగా ఇంటర్నల్ గా ఎటువంటి డివిజన్ లేకుండా మనం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ రాజకీయాలను పక్కన పెట్టి ఐక్యమత్యంగా ఈ యొక్క హమాస్ ని ఎదుర్కొని దేవుని శక్తి ద్వారా, దేవుని కృప ద్వారా వారు సంపూర్ణమైన విజయాన్ని పొందుకొనులాగున, అలాగే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారందరూ త్వరలో విడుదల పొందుకొనులాగున, ఇంటర్నేషనల్ గా భయంకరమైన అపోజిషన్ వస్తూ ఉన్నా గానీ ఈ యొక్క గవర్నమెంట్ చక్కటి జ్ఞానముతో, తెలివితో, దేవుని సహాయముతో పనిచేయలాగున మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇజ్రాయెల్ గురించి అనేక విషయాలను మీరు తెలుసుకునే నిమిత్తము ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ యొక్క క్రైస్తవ స్నేహితులకు షేర్ చేయండి. ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయమని వారిని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.